తెలంగాణ అగ్రికల్చర్ కౌన్సిలింగ్‌లో మార్పులు. తెలంగాణ లోపల అగ్రికల్చర్ కౌన్సిలింగ్ లోపల మనకు కొన్ని చేంజెస్ చేయడం అయితే జరిగింది. అండ్ దాంతో పాటుగా మనకు తెలంగాణ వెటర్నరీ కౌన్సిలింగ్‌కి సంబంధించిన ఒక అప్డేట్ కూడా రావడం అయితే జరిగింది. సో, ఈ వీడియో లోపల మనం డీటెయిల్‌గా తెలంగాణ అగ్రికల్చర్ కౌన్సిలింగ్ లోపల అయిన చేంజెస్ ఏంటి? అండ్ వెటర్నరీ కౌన్సిలింగ్‌కి సంబంధించిన అప్డేట్ ఏంటి అని చెప్పి మనం అయితే డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. సో, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి వీడియోస్ చేసుకున్నాం. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి వీడియోస్ చేసుకున్నాం. అండ్ దాని తర్వాత పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించి కూడా వీడియోస్ అయితే చేసుకున్నాం. ఫర్దర్‌గా కూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా మనం వీడియోస్ చేసుకుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నాం అనుకో అప్డేట్ అనేది మీ దగ్గర దాకా రీచ్ అవుతది. సో, ఎవ్రీథింగ్ నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో, మనకొచ్చిన అప్డేట్ ఏంటి గదా అంటే, మనకు తెలంగాణ లోపల అగ్రికల్చర్ కౌన్సిలింగ్ అనేది ఎవరు కండక్ట్ చేస్తారు గదా అంటే, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. పీజేటీఎస్ఏయు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు అగ్రికల్చర్‌కి సంబంధించిన కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. వెటర్నరీకి సంబంధించిన కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. అండ్ దాని తర్వాత హార్టికల్చర్‌కి సంబంధించిన కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా? సో, తెలంగాణ లోపలున్న అగ్రికల్చర్, వెటర్నరీ అండ్ హార్టికల్చర్‌కి సంబంధించిన కౌన్సిలింగ్స్ 3 గూడా ఓకేనా? సో, 3 డిఫరెంట్ యూనివర్సిటీస్ మనకు అగ్రికల్చర్‌కి సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది. వెటర్నరీకి సంబంధించి పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ ఉంది. హార్టికల్చర్‌కి సంబంధించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంది. ఈ 3 యూనివర్సిటీకి సంబంధించి 3 డిఫరెంట్ యూనివర్సిటీస్‌కి సంబంధించి కౌన్సిలింగ్ అనేది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళే కండక్ట్ చేస్తారన్నట్టు. ఓకేనా? అగ్రికల్చర్ కౌన్సిలింగు, వెటర్నరీ కౌన్సిలింగు, హార్టికల్చర్ కౌన్సిలింగు ఎవ్రీ ఇయర్ ఇట్లనే అయితా ఉండే. ఓకేనా? ఈ 3 కౌన్సిలింగ్‌లు గూడా మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు మాత్రమే కండక్ట్ చేశారన్నట్టు. కానీ 2026, 27 అకాడమిక్ ఇయర్ లోపల 2026, 27 అకాడమిక్ ఇయర్ లోపల మనకు చేంజెస్ అయితే చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఏంది గదా ఆ చేంజెస్ అనే విషయానికొస్తే మనకు అగ్రికల్చర్‌కి సంబంధించి అండ్ దాని తర్వాత హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి, వెటర్నరీకి సంబంధించి మనకు 3 గూడా ఒకటే యూనివర్సిటీ ఈ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం వల్ల మనకు వెటర్నరీకి సంబంధించిన సీట్లనేది తొందరగా ఫిల్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఈ అగ్రికల్చర్ అంటే కంపారిటివ్‌లీ అగ్రికల్చర్ తోటి, ఈ హార్టికల్చర్ తోటి ఓకేనా? మనం కంపేర్ చేసుకుంటే ఫుడ్ టెక్నాలజీ తోటి కంపేర్ చేసుకుంటే మనకు వెటర్నరీ సీట్స్ అనేవి తొందరగా ఫిల్ కావడం అయితే జరుగుతదన్నట్టు. సో, తొందరగా ఫిల్ కావడం వల్ల ఏమైతది గదా అంటే, ఈ అగ్రికల్చర్‌కి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది కంటిన్యూ అయితా ఉంటది. ఓకేనా? సింపుల్‌గా చెప్పాలంటే మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది గదా! ఓకేనా? ఈ యూనివర్సిటీ అనేది మనకు 3 యూనివర్సిటీస్‌కి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది ఒకటేసారి కండక్ట్ చేస్తది. సో, ఇట్లా మనకు ఫేజ్ 1 అనేది ఉంటది. ఫేజ్ 2 ఉంటది. ఫేజ్ 3 ఉంటదన్నట్టు. సో, ఈ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అనేది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఈ 3 యూనివర్సిటీస్‌కి సంబంధించి అగ్రికల్చర్‌కు, వెటర్నరీకి, హార్టికల్చర్‌కి ఈ కోర్సెస్ అన్నిటి కలిపి ఒకటేసారి కండక్ట్ చేస్తారు. సో, సైమల్టేనియస్‌గా ఇవన్నీ కూడా ఒకటేసారి నడుస్తా ఉంటాయన్నట్టు. కౌన్సిలింగ్ అనేది ఒకటే అప్లికేషన్ త్రూ ఓకేనా? ఒకటే కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. సో, దీనివల్ల ఏమైతది అంటే వెటర్నరీ సీట్స్ అనేది తొందరగా ఫిల్ కావడం అనేది జరుగుతుందన్నట్టు. వెటర్నరీ సీట్స్ అనేది తొందరగా ఫిల్ కావడంతోటి ఏమైతుంది గదా అంటే మనకు వీళ్ళు ఈ అగ్రికల్చర్ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు, హార్టికల్చర్ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు వెటర్నరీ సీట్స్ ఫిల్ అయినా గూడా వీళ్ళు కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు వెయిట్ చేయాల్సొస్తుందన్నట్టు. ఓకేనా? సో, మనకు 3 యూనివర్సిటీస్ అయ్యేసరికి ఏ ఒక్క యూనివర్సిటీ లోపల ఫిల్ గాకపోయినా సీట్స్, ఏ ఒక్క కోర్స్ లోపల సీట్స్ ఫిల్ గాకపోయినా ఏమైతుంది గదా అంటే మనకు ఈ వెటర్నరీకి సంబంధించిన క్లాసెస్ అనేది డిలే కావడం అయితే జరుగుతుందన్నట్టు. సో, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించి పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళు గవర్నమెంట్‌ని రిక్వెస్ట్ చేసిర్రు. సో, మేమే ఈ కౌన్సిలింగ్‌ని కండక్ట్ చేసుకుంటాము 2026 ఇయర్ లోపల అని జెప్పి. ఓకేనా? సో, దీనికి సంబంధించి గవర్నమెంట్ సైడ్ నుండి గూడా మనకు అప్రూవల్ వచ్చినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో, మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఈసారి మనకు 100% అని చెప్పలేం గానీ 99% అయితే మనకు ఈ పివి నరసింహారావు
యూనివర్సిటీ వాళ్ళు సెపరేట్‌గా కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేసుకోవడానికి హై ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నట్టు. సో, వీళ్ళు బీఎస్సీకి సంబంధించి వీళ్ళే కండక్ట్ చేసుకుంటా అని చెప్పిర్రు. అండ్ దాని తర్వాత మనకు ఎంఎస్సీకి సంబంధించి ఓకేనా. సో, మాస్టర్స్ గానీ అండ్ దాని తర్వాత మనకు పీహెచ్‌డీ కావచ్చు, పాలిటెక్నిక్ కోర్సెస్ కావచ్చు, వీటన్నిటికి వీళ్ళే కండక్ట్ చేసుకుంటామని చెప్పి చెప్ చెప్పడం అయితే జరిగిందన్నట్టు. సో, పాలిటెక్నిక్‌కి సంబంధించి కూడా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళే కండక్ట్ చేసేది. ఓకేనా. సో, ఇప్పుడు వీళ్ళేమంటున్నారు అంటే మేము బీఎస్సీ, మాస్టర్స్, పీహెచ్‌డీ, పాలిటెక్నిక్ కోర్సెస్ అన్నిటియి మేమే కండక్ట్ చేసుకుంటాము. మాకు ఛాన్సెస్ అంటే లైక్ మాకు అప్రూవల్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు చెప్పారన్నట్టు. సో, దానివల్ల ఏమైంది కదా అంటే మనకు పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించి వాళ్ళనే కండక్ట్ చేసుకోండి అని చెప్పి మనకు గవర్నమెంట్ సైడ్ కూడా అప్రూవల్ కూడా రావడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, మనకు అప్రూవల్ కూడా వచ్చింది కాబట్టి ఈ ఇయర్ ఒకవేళ మీరు అగ్రికల్చర్‌కి ఓకేనా, హార్టికల్చర్‌కి అప్లికేషన్ పెట్టుకోవాలంటే మాత్రం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ లోపల అప్లికేషన్ పెట్టుకోవాలి. హార్టికల్చర్‌కి అప్లికేషన్ పెట్టుకోవాలంటే మాత్రం మనకు లైక్ అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు. అగ్రికల్చర్‌కి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళే పెడతారు. వెటర్నరీ విషయానికొస్తే మనకు వెటర్నరీ అనేది మనకు పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ నుండి కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సెపరేట్ కౌన్సెలింగ్ అనేది ఉంటది. సో, ఈ ఇయర్ నుండి సెపరేట్‌గా కౌన్సెలింగ్ అయితే అయితది. అండ్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తాము అని అన్నారంటే మనకు వెబ్‌సైట్ రిజల్ట్స్ రాగానే మేము మా సైడ్ నుండి వెటర్నరీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందన్నట్టు పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళు. ఓకేనా. సో, మనకి వెటర్నరీ యూనివర్సిటీ లోపల మనకు మరి ఏమేమి కోర్సెస్ ఉంటాయి కదా అంటే మనకు బీఎస్సీ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ అయితే ఉంటదన్నట్టు. సో, వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ అనే కోర్స్ ఉంటది బీఎస్సీ లోపల. అండ్ దెన్ దాని తర్వాత మనకి బీఎస్సీ ఫిషరీస్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా. బీఎస్సీ ఫిషరీస్ అనేది ఉండడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఈ అప్లికేషన్ అనేది మనకు వీళ్ళు ఫస్ట్ అప్లికేషన్ తీసుకొని కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఈ కౌన్సెలింగ్ అనేది మరి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఆఫ్‌లైన్ లోపల కండక్ట్ చేస్తారు. సో, వీళ్ళు కూడా ఆఫ్‌లైన్‌లో కండక్ట్ చేస్తారా? లేకపోతే ఆన్‌లైన్ త్రూ పోతారా? అని చెప్పి చూడాల్సింది. ఓకేనా. సో, ఇది 2026 లోపల మనకు కొత్తగా చేస్తున్నారు కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఫర్దర్‌గా ఏ అప్డేట్స్ ఉన్నా నేను డెఫినిట్‌గా మన ఛానల్ లోపల వీడియో చేస్తా. ఏమన్నా థింగ్స్ ఉన్నాయా? ఎట్లాంటి థింగ్స్ ఉన్నాయి? ఎట్లాంటివి మనం చూసుకోవాలి? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి? ఓకేనా. ప్రతీది కూడా మనం అయితే డీటెయిల్డ్‌గా మాట్లాడుకుంటాం. ఓకేనా. సో, మనకు సంబంధించి ఈ వెటర్నరీ యూనివర్సిటీ నుండి నోటిఫికేషన్ ఎప్పుడొస్తది బ్రో అనంటే మనకు వెబ్‌సైట్‌కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చిన వెంటనే రిలీజ్ చేస్తాం నోటిఫికేషన్ అని చెప్పిర్రు. అండ్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి? అప్లికేషన్ ఫీ ఎంత ఉంటది? ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటదని చెప్పి ప్రతీది కూడా నేను డీటెయిల్‌గా నెక్స్ట్ వీడియోస్ లోపల చెప్తా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ మీరు అగ్రికల్చర్ సైడ్, హార్టికల్చర్ సైడ్ పోదాం అనుకున్నా కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. ఓకేనా. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి ఎట్లాంటి అప్డేట్ వచ్చినా కూడా మనం డీటెయిల్‌గా అటు సైడ్ అగ్రికల్చర్ సైడ్, హార్టికల్చర్ సైడ్ కూడా మాట్లాడుకుందాం. అండ్ ఇటు వెటర్నరీ సైడ్, ఫిషరీ సైడ్‌కి సంబంధించిన వెటర్నరీ యూనివర్సిటీ నుండి వచ్చే నోటిఫికేషన్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకేనా. సో, మనకేంది కదా అంటే ఇట్లా ఈ నోటిఫికేషన్ అనేది సెపరేట్ రిలీజ్ చేయడం వల్ల మనకు అడ్మిషన్ ప్రాసెస్ అనేది తొందరగా అయితది. వీళ్ళు స్టూడెంట్స్ కాలేజ్‌కి తొందరగా ఎళ్తారు అనేది ఒకటుందన్నట్టు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్ ఐ హోప్ మీ అందరికీ క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, ఫర్దర్‌గా మనం ఏ అప్డేట్ వచ్చినా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోరి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయరి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.